ఇప్పటి వరకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ హోటల్కు FSSAI లైసెన్స్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, వంటగది పరిశుభ్రంగా ఉందా అన్నది కస్టమర్కు తెలియని పరిస్థితి. మరోవైపు కస్టమర్లు ఇచ్చిన నెగటివ్ రివ్యూలను తొలగించి పాజిటివ్ రేటింగ్స్ మాత్రమే చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై తొలిసారిగా కఠిన నియంత్రణకు దిగింది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. స్విగ్గీ, జొమాటోలకు వరుస ఆదేశాలు జారీ చేస్తూ వారం రోజుల్లో కంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వాలి అని నోటీసులు పంపింది. నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ప్లాట్ఫామ్లలో నమోదైన ప్రతి హోటల్కు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నాయా అన్నది ఇప్పటి వరకు సమర్థంగా పరిశీలించే వ్యవస్థ లేకపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై FSSAI లైసెన్స్ ఉన్న హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ బిజినెస్లను మాత్రమే స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్లు ఆన్బోర్డ్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని సంస్థలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ఆదేశించింది. లైసెన్స్ గడువు ముగిసిన వెంటనే ఆయా హోటళ్లను ప్లాట్ఫామ్ల నుంచి డీలిస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో సస్పెండ్ అయినా, లైసెన్స్ రద్దయినా అలాంటి హోటళ్లు ఆన్లైన్లో కొనసాగకుండా వెంటనే తొలగించాలని CMC స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి ఫుడ్ అవుట్లెట్ కు సంబంధించిన జియో లొకేషన్ ఖచ్చితంగా నమోదు చేయాలని, నమోదైన ప్రాంగణం నుంచే ఆహారం తయారు చేసి డిస్పాచ్ చేయాలని ఆదేశించింది. ఒక చోట లైసెన్స్ తీసుకుని మరో చోట వంట చేసి సరఫరా చేసే విధానానికి పూర్తిగా చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఆల్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ఫుడ్ లైసెన్స్ ఇస్ గివెన్, స్కూల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, క్లౌడ్ కిచెన్స్ కావచ్చు. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ అ ఫుడ్ లైసెన్స్ ఆస్పెక్ట్ అస్ అన్ ఇంటర్ఫేస్ ఇస్ దేర్, అన్నిట్లో కూడా వివిధ కేటగిరీలోకి మన వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు. అక్కడ ఉండే వాతావరణం అంటే కిచెన్ హైజీన్తో పాటు అక్కడ ఉండే మెటీరియల్ ఏదైతే వాడుతున్నారో దాని ఎక్స్పైరీ డేట్ అయిందా, ప్రాపర్ లేబులింగ్ ఉందా లేదా, ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా మనం రికార్డ్ చేసి ప్రజల ముందు పెడుతున్నాం. సో ఉద్దేశం ఏంటంటే మరీ బాగాలేకపోతే మనం యాక్షన్ కూడా తీసుకుంటాము, అంటే క్యాన్సిల్ చేయడం లాంటివి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు కస్టమర్ల రివ్యూల విషయంలో కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ రేటింగ్, హైజీన్ రేటింగ్ ఎలా ఇస్తున్నారు, వాటి ప్రమాణాలేమిటి అనే పూర్తి వివరాలు సమర్పించాలని స్విగ్గీ, జొమాటోలను ఆదేశించింది. కస్టమర్లు ఇచ్చిన నెగటివ్ రివ్యూలను తొలగించడం, మార్చడం లేదా రేటింగ్స్ ను మ్యానిపులేట్ చేయడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించింది. ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళని కూడా, బికాస్ అక్కడ నుంచి ఫుడ్ డెలివరీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి క్లౌడ్ కిచెన్స్ ద్వారా, సో వాళ్ళని కూడా అడిగాం, మీరు ఎవరెవరిని ప్లాట్ఫామ్ మీద పెట్టారు, ఎవరిని రిజిస్టర్ చేశారు, వాళ్ళకి అసలు లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, అప్పుడు మీరు కూడా లయబుల్ ఫర్ ఆన్సరింగ్ అండ్ పెనల్టీ అవుతారు. సో వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వటం అంటే ముందు అసలు మీ ప్లాట్ఫామ్ మీద ఎవడెవడు ఉన్నాడో మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళందరికీ FSSAI లైసెన్స్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, మీరు అది చూసుకొని పెట్టుకున్నారా లేదా, లేకపోతే మీది తప్పు అవుతుంది అని మేము వాళ్ళ నుంచి కూడా ప్రెషర్ పెట్టడం జరుగుతుందండి. ఇటీవలి కాలంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లలో లైసెన్స్ ఉల్లంఘనలు, అపరిశుభ్ర వంటగదులు, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం, పరిశుభ్రత లోపాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో కంప్లైంట్స్ నివేదిక సమర్పించని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తప్పవని స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసే కోట్లాది వినియోగదారుల భద్రత, పారదర్శకత కోసం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై కేవలం రేటింగ్స్ చూసి కాదు, చట్టబద్ధమైన లైసెన్స్, పరిశుభ్రత ప్రమాణాలున్న హోటళ్ల నుంచే ఆహారం వినియోగదారులకు చేరేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.